నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి ముఖ్య గమనిక. గల్ఫ్ దేశాలలో ప్రాంతాలలో కొనసాగుతూ ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అలాగే ఈ వారం యుఏఈ నుంచి విమాన ప్రయాణం చాలా వరకు స్థిరంగా ఉంది. అంటే యుఏఈలో షెడ్యూల్ చేయబడిన విమానాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగానే తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలా విమానాలు షెడ్యూల్ ప్రకారం నడిచాయి. అయితే ప్రాంతీయ గగనతల పరిమితుల కారణంగా విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను సర్దుబాటు చేసుకోవడంతో కువైట్, బహ్రెయిన్ మరియు దోహాకు వెళ్లే అనేక సర్వీసులను రద్దు చేసినట్లయితే తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం ఎక్కువ ప్రభావం వచ్చేసి కువైట్, బహ్రెయిన్ దేశాల మీద ఉన్నాయన్నమాట. ఎందుకంటే రెండో విడత దాడులు చేసినప్పుడు ఇరాన్ టార్గెట్ చేసింది ఎవరంటే కానీ కువైట్ మరియు బహ్రెయిన్ దేశాలన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు బహ్రెయిన్ దేశాలలో ఎయిర్పోర్టుకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు మీ యొక్క విమానం యొక్క స్టేటస్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ యొక్క విమానం సరైన సమయానికి నడుస్తుందా, లేకపోతే ఏమైనా షెడ్యూల్ చేశారా, లేకపోతే విమానం ఏదైనా క్యాన్సిల్ అయ్యిందా అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకొని 3 నుంచి 4 గంటల ముందు మీరు ఎయిర్పోర్టుకు చేరుకోవాలని చెప్పేసి, ఎందుకంటే భద్రతా పరమైన ప్రక్రియ విధానాలు ఉంటాయని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ బుక్ చేసుకుంటే ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేసుకుంటే ట్రావెల్ ఏజెంట్ను, అలాగే మీరు ఆన్లైన్ లేదా లేకపోతే ఆయా సంబంధిత విమానాలకు సంబంధించిన యాప్లలో మీరు టికెట్లు బుక్ చేసుకుంటే కానీ మీరు ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మెసేజ్ రూపంలో అయితే వస్తుందన్నమాట. మీ యొక్క విమానం షెడ్యూల్ చేయబడిందా, సరైన సమయానికి వెళ్తుందా, లేకపోతే రద్దు చేసిందా అని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే విమానాలు కొన్నిసార్లు షెడ్యూల్ చేస్తూ ఉన్నారు, మరి కొన్నిసార్లు యథావిధంగా నడుస్తూ ఉన్నాయి. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు మీ యొక్క విమాన స్థితిని చెక్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.